ఏంటి సంగతి? లవ్ ఫెయిలియర్ ఎన్ని ఇయర్స్? ఒక 5 years కలిసి ప్రేమించుకున్నారు, 10 ఏళ్ళు. ఏదో కారణం చేత అమ్మాయి వదిలేసింది లేదా అబ్బాయి వదిలేసాడు. ఇంకా నెక్స్ట్ ఏంది? సూసైడా? ప్లాన్ అయిపోయిందా? ఎప్పుడు పోతా ఉంటది కదా మైండ్ లో. వచ్చాడా పెద్ద స్వామీజీ నీతులు చెప్పడానికి. చెప్తున్నా విను. నువ్వు అనుకుంటున్నావు కదా లవ్ లవ్ అని, ఒక్క పూట అన్నానికి పనికిరాదు. లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళకి నేనేం అగెయిన్స్ట్ కాదు. ఇట్స్ రెస్పాన్సిబిలిటీ మోర్ దన్ ఎమోషన్. ఆ మెమరీస్ బ్రో, అసలు ఆ సాంగ్ పెట్టుకొని వింటుంటే కన్నం బట్ట నీళ్లు గారి నా జీవితం ఏంది బ్రో. ఎన్నొద్దు. రేపొద్దున నీకు కష్టం వస్తే డబ్బులే పనికొస్తాయి. నువ్వు అనుకున్నంత ఈజీ ఏం కాదు. బ్రేకప్ సాంగ్స్ అంతా వింటూ అట్లా నరాలంతా పిండేస్తున్నాయి బ్రో. నాకు కంట్లో నీళ్ళం పెట్టి వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు పనికొచ్చింది దేవదాస్ కాన్సెప్ట్ అని, ఇప్పుడు కాదు. ట్రెండ్ మారింది బ్రో. దేవదాసుల్లా గడ్డం పెట్టుకుంటేనే ముందు లవ్ ఫెయిలియర్. ఇప్పుడు ప్రతోడు గడ్డం పెడుతున్నాడు, నేను పెడతా. అంత లవ్ ఫెయిలియర్ కాదు అందరూ. ఏదైనా పొరపాటు చేస్తున్నారంటే ఫస్ట్ టైం మాత్రం చేస్తేనే పొరపాటు. సెకండ్ టైం అదే పొరపాటు రిపీట్ అవుతుంటే అది వాళ్ళ నిర్ణయము. అందరం ఒకటే కేటగిరీ కిందకే వస్తాము. దట్ ఈస్ హార్డ్ వర్కింగ్ పీపుల్. దీని మధ్యలో తీసుకొని వచ్చి ఈయన లవ్ అని ఇట్లా పెడతాడు మధ్యలో. ఎవరన్నా ఈయన పక్కగానే ఆమె పక్కన మాట్లాడితే వాళ్ళతో షేర్ చేసుకోవడము, బాధపడము, ఏడవడము, కుమిలిపోవడము, చివరికి సూసైడ్ చేసుకుందామా, ఏ ట్రైన్ కింద పడిపోదామా, ఏ లారీ కింద పడిపోదామా. మీకు ఆటలైపోతుంది బతుకంటే. మీకు ఒకవేళ పొర్రపాటున మీ జీవితం మీకు నచ్చకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉంటే ఒకసారి వెళ్ళండి. ఎంత మంది హాస్పిటల్ నుంచి బయటికి రావాలో ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ మనము నాకు ఏదన్నా రోగం వస్తే బాగుండు, ఎవరెవరో పోతున్నారు, నేను పోవట్లా పైకి, నాకెందుకు జీవితము, ఈ పాడి జీవితం ఉంటే అంత పోతే అంత, ఎప్పుడన్నా సచ్చేదే కదా, ఏదో ఒకటి చేసుకొని సత్తాం. పాపులేషన్ తగ్గించాలనుకుంటున్నారా? నిజం చెప్తున్నా మిత్రమా, ఈ భూమిలో పుట్టామంటే ప్రతి ఒక్కడికి ఒక పర్పస్ ఉంది. నువ్వేం పొలిటీషియన్ అవనక్కర్లా, బిజినెస్ మ్యాన్ అవనక్కర్లా. గుండె నిండా ధైర్యంతో, నీ డ్రీమ్ పట్ల ఒక ప్యాషన్ తో, కనీసం నా చుట్టుపక్కల ఉన్న ఒక 10 మంది కన్నా సహాయం చేసి అన్న మనస్ఫూర్తిగా బయటకు చెప్పుకుంటూ ఆ బతికి చావాలా. నువ్వు ఆ బతికే బతుకుతున్నావా అనే ప్రశ్న అడక్క ముందు, ఎవరు ఏమన్నా, ఎవరు చెడుగా మాట్లాడినా అందరూ నా వాళ్ళే అనుకుని దమ్ముతో కెమెరా ముందు వచ్చి మాట్లాడుతున్నావు. అందరికి నచ్చకపోవడం నాకేం కొత్త ఏం కాదు. నా మాట కొంతమంది కన్నా ఉపయోగపడుతుంది కదా, అదే నాకు కొత్త. ఈ పేజ్ పెట్టింది గెలవడానికి. మీతో పాటు నేను, నాతో పాటు మీరు. వీఆర్ వన్.